హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ అయితే ఫోన్ చేసి పల్లవిని బ్లడ్ అడగడంతో పల్లవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే ఇస్తాను, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పడంతో ఇక భరత్ అయితే చూసారుగా మీరందరూ కలిసి పల్లవి సిస్టర్ని ఎన్నేసి మాటలన్నారు. పల్లవి సిస్టర్ మీరు అనుకున్నట్టు అట్లాంటిది అస్సలు కాదు, తను చాలా మంచిది, నా కోసం తను ఏదైనా చేస్తుంది అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న అవని, చూడు భరత్, నువ్వు చెప్పినట్టుగానే పల్లవి తను బ్లడ్ ఇచ్చి అమ్మని కాపాడితే అంతకంటే సంతోషించే విషయం ఇంకా ఏముంటుంది చెప్పు అంటూ ఇక అవని అయితే భరత్తో మాట్లాడుతూ ఉంటే భరత్ మాత్రం అవని దగ్గర ఇదిలించుకుని అక్కడి నుంచి పక్కకెళ్ళి నిలబడతాడు. కొంతసేపటికి పల్లవి అయితే అక్కడికి వస్తుంది. ఇక పల్లవిని చూసిన భరత్ అయితే చాలా సంతోషిస్తూ ఇక తన దగ్గరకైతే వెళ్తాడు. సిస్టర్, నువ్వు రావని వీళ్ళందరూ ఏదేదో మాట్లాడారు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది సిస్టర్, రండి లోపలికి రండి అంటూ ఇక భరత్ అయితే పల్లవిని లోపలికి తీసుకెళ్లబోతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న అవని వైపు చూస్తూ అవని దగ్గరకైతే వెళ్తుంది. ఇక అవని వైపు చూస్తూ, చూసావుగా ఇప్పుడు మీ అమ్మకి రక్తం ఇచ్చి కాపాడాల్సింది నేనే, అయినా కూడా నువ్వు నా దగ్గర ఏంటి పొగరు చూపిస్తున్నావు అంటూ ఇక పల్లవి అయితే అవనిని అడుగుతూ ఉంటే అవని, చూడు పల్లవి, ఇప్పుడు గొడవ పడే సందర్భం కాదు, అర్జెంటుగా అమ్మకి బ్లడ్ ఇవ్వాలి, లోపలికి పద అంటూ ఇక అవని అయితే పల్లవిని తీసుకుని లోపలికైతే వెళ్తుంటుంది. ఇక పల్లవి తన మనసులో ఇక మీ అమ్మని ఈ రోజుతో మర్చిపోండి అంటూ తన మనసులో అనుకుంటూ ఇక లోపలికైతే వెళ్తుంది. తను అనుకున్నట్టుగానే బ్లడ్ అయితే ఇస్తుంది. కానీ నిజానికి ఆ బ్లడ్ ని మార్చేసి మరొక బ్లడ్ గ్రూప్ ని ఇవ్వడంతో ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. బ్లడ్ ఇవ్వడం పూర్తయిన తర్వాత పల్లవి అయితే బయటికి వస్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసి భరత్ అయితే చాలా సంతోషిస్తాడు. సిస్టర్, ఈరోజు నువ్వే కనుక బ్లడ్ ఇవ్వకపోతే అమ్మ పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది, నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కమల్, అసలు ఇదంతా నిజమేనా, కళ నిజమా? నీలాంటి వాళ్ళు కేవలం ఎదుటి వారిని బాధ పెట్టి సంతోషిస్తుంటారు, కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సంతోషం కోసం నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని ఇచ్చావు. ఎప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటావని నిన్ను తిట్టుకుంటూ ఉండేవాణ్ణి, కానీ నీలో కూడా కాస్త మానవత్వం ఉందని ఈరోజే అర్థమైంది అంటూ ఇంకా కమల్ మాట్లాడుతుంటే కమల్ మాటలకి ఇక అక్కడే ఉన్న అక్షయ్ అయితే, రేయ్ కమల్, కాస్త నోరు ముయ్యరా, ఎందుకు ఇక్కడ గొడవలు అంటూ ఇంకా అక్షయ్ అయితే కమల్ని నోరు మూయిస్తాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా డాక్టర్ గారైతే ఇక సర్జరీ మొదలు పెడతారు. ఇక అవని అలాగే అందరూ కూడా బయటనే కూర్చుని ఎప్పుడెప్పుడు మీనాక్షికి సర్జరీ పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం తన మనసులో ఒక రకంగా నవ్వుతూ, చూడండి, నేను మీ అమ్మకి బ్లడ్ ఇచ్చానని, మీ అమ్మని ఇప్పుడు బ్రతికించేస్తానని తెగ సంబరపడిపోతున్నారు. మీ కళ్ళ ముందు బ్లడ్ ఇచ్చాను, కానీ ఆ బ్లడ్ ప్యాకెట్ని మార్చేశాను. ఇప్పుడు తన ఒంటికి ఆ ఓ పాజిటివ్ బ్లడ్ అస్సలు సెట్ అవ్వదు, ఓ నెగిటివ్ ప్లేస్లో ఓ పాజిటివ్ పెట్టి మీకు ఊహించని షాకే ఇస్తున్నాను అంటూ ఇక పల్లవి అయితే ఇంకాసేపట్లో డాక్టర్ బయటకొచ్చి సర్జరీ పూర్తయింది, కానీ మీ అమ్మని బ్రతికించలేకపోయాం, అది చచ్చింది అని చెప్తుంది అంటూ ఇక పల్లవి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే కొంతసేపటి తర్వాత డాక్టర్ అయితే బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన అవని, అక్షయ్ అలాగే భరత్, కమల్ అందరూ కూడా ఇక డాక్టర్ దగ్గరికైతే వెళ్తారు. డాక్టర్తో, డాక్టర్, మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంటే, చూడండి, సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, ఆవిడ్ని కాపాడగలిగాం, ఇప్పుడు ఆవిడికి ఎటువంటి హాని కలగలేదు, ఆవిడ్నెళ్ళి చూడవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అవని భరత్లైతే తెగ సంబరపడిపోతారు. అందరూ కూడా లోపలికి వెళ్లి మీనాక్షినైతే చూస్తుంటారు. ఇంకా మీనాక్షి సృహలో అయితే ఉండదు. ఇక పల్లవి అయితే, ఏంటిది ఇలా జరిగింది, నేను
బ్లడ్ మార్చిన తర్వాత కూడా ఈ మీనాక్షి బ్రతికుండడం ఏంటి అంటూ ఇక పల్లవి అయితే ఆశ్చర్యపోతూ కోపంతో రగిలిపోతుంది. ఇక అవని అయితే బయటికి వచ్చాక పల్లవి దగ్గరకైతే వెళ్తుంది. పల్లవి మొహంలో సంతోషం కనిపించకపోవడంతో అవని చిన్నగా నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు? ఓ పాజిటివ్ ప్లేస్లో ఓ నెగిటివ్ ఎలా వచ్చింది? ఈ సర్జరీ ఎలా సక్సెస్ అయింది? అలాగే మా అమ్మ ఎలా బ్రతికింది అనే కదా నీ ఆలోచనంతా. చూడు, ఇట్లాంటిదేదో చేస్తావని నీ మీద నాకు అనుమానం. అందుకే నీ మీద ఒక కన్నేశాను. నువ్వు బ్లడ్ ఇస్తానని ఒప్పుకున్నప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. అందుకే నువ్వు బ్లడ్ ఇచ్చిన దగ్గర నుంచి బ్లడ్ మార్చిన దగ్గర వరకు అంతా చూశాను. నేను నీకంటే తెలివైన దాన్ని. అందుకే ఆ బ్లడ్ శాంపిల్స్ని నేను కూడా నీకు తెలియకుండా మార్చేసి మా అమ్మని కాపాడుకున్నాను. చూడు, భరత్ దగ్గర మంచిదాన్ని అనిపించుకోవడం కోసం ఇట్లాంటి పనులు చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇప్పటికే పిన్ని దూరమయ్యి నువ్వెంతగా కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ అదే స్థానంలో మరొకరిని చూడాలని కోరుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు పల్లవి అంటూ ఇక అవని అయితే పల్లవికి చీవాట్లు పెడుతుంది. ఇక భరత్ అక్కడికొచ్చి, సిస్టర్, నువ్వు లేకపోతే ఈరోజు మా అమ్మని నేను చూసుండేవాణ్ణి కాదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది సిస్టర్. నిజంగా నాకు ఈరోజు నేను చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ భరత్ అయితే ఇక పల్లవిని తెగ పొగడేస్తూ ఉంటాడు. పల్లవి అయితే అవని అన్న మాటలకి కోపంతో రగిలిపోతూ, ఏంటి తెగ సంబరపడిపోతున్నావు? మీ అమ్మని కాపాడుకున్నానని, ప్రాణాల నుంచి బయటపడిందని తెగ మురిసిపోతున్నావు. కానీ కోర్టులో కేసు అలాగే ఉంది. 4 రోజుల్లో సాక్ష్యాన్ని బయట పెట్టాలి. సాక్ష్యం చూపించకపోతే జీవితాంతం మీ అమ్మ ఆ జైల్లోనే చిప్పకూడు తింటూ బ్రతుకుతుంది అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి వెళ్ళిపోవడంతోనే అవని కమల్తో మాట్లాడుతూ కన్నయ్య అని చెప్పడంతో, అర్థమైందొదినా, అది ఏం చేస్తుందో అన్నీ గమనిస్తున్నాను. బ్లడ్ మార్చి అత్తయ్యని మీకు దూరం చేయాలనుకుంది. కానీ ఆ బ్లడ్ని మళ్ళీ అదే స్థానంలో పెట్టి అత్తయ్యని ప్రాణాలతో కాపాడుకున్నాం. ఇక ఆ సాక్షుల్ని కూడా ఎక్కడ దాచిపెట్టిందో బయటకి తీసుకొస్తాను. వాళ్ళని తీసుకొచ్చి అత్తయ్య ఏ తప్పు చెయ్యలేదని ప్రూవ్ చేస్తాను అంటూ ఇంకా కమల్ మాట్లాడుతూ ఉంటే అవని, చూడు కన్నయ్య, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇలాగే ఉండాలి. అంతేగాని పల్లవి మీద కోపాన్ని చూపిస్తూ తనని కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేశావంటే నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇంకా కమల్ అయితే, లేదదినా, మీరు చెప్పినట్టుగానే వింటానుగా. పల్లవికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తానుగా. మీకు మాటిచ్చినట్టుగా తనని ఒక్క దెబ్బ కూడా వేయను. అలాగే తనని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను అంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి పల్లవిని ఫాలో చేస్తాడు. ఇక బయటికి వెళ్ళిన పల్లవి తను దాచిపెట్టిన ఆ సుబ్బారావు అలాగే నిర్మలని చూడటం కోసం పల్లవి అయితే అక్కడి నుంచి నేరుగా అక్కడికైతే వాళ్ళని దాచిపెట్టిన ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడ సుబ్బారావు అలాగే ఆ నిర్మలను చూసి, ఏంటి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరా అని తెగ ఆలోచిస్తున్నట్టున్నారు కదా. అది నేనే. అయినా మీకు ముందుగానే వార్నింగ్ ఇచ్చాను. ఇలా కోర్టుకొచ్చి సాక్ష్యాలు చెప్పడాలాంటివి చేస్తే చంపేస్తానని. కానీ మీరు నా వార్నింగ్ని పక్కన పెట్టేసి వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి బయలుదేరారు. అయినా మీరు కోర్టుకు వెళ్తానంటే అంత ఈజీగా మిమ్మల్ని ఎలా పంపిస్తాననుకుంటున్నారు? చూడండి, ఆ కోర్టులో మీనాక్షికి శిక్ష పడే వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నా స్టైల్లో మీకు వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మీ ప్రాణాల మీద మీరు ఆశ వదులుకోవాల్సి ఉంటుంది అంటూ ఇక పల్లవి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అలాగే తన పక్కన ఉన్న రౌడీలకి, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాంటిది ఏదైనా జరిగితే మీ అందరినీ చంపేస్తాను అంటూ
పల్లవి అయితే అక్కడ వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా అక్కడ కమల్ అయితే కనిపిస్తాడు. కమల్ని చూసిన పల్లవి షాక్ అవుతూ బావా నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే, నేనే ఇక్కడ. అయినా ఏంటి నువ్వు మరి ఇట్లా మారిపోయావు? అసలు నీలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని అస్సలు ఊహించలేదు. హాస్పిటల్లో బ్లడ్ మార్చేసి అత్తయ్యని చంపేయాలని చూసావు. ఇక్కడేమో వీళ్ళని దాచిపెట్టి అత్తయ్యకి వదినకి శిక్ష పడాలని కోరుకుంటున్నావు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకస్సలు అర్థం కావట్లేదు. లేదు లేదు అర్థమయ్యింది, కానీ నీ ప్లాన్స్ ని తిప్పికొట్టడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటూ కమల్ మాట్లాడుతూ ఉంటే, ఇక పల్లవి అయితే వీడికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇప్పుడు వీడికి ఏం చెప్పినా అస్సలు వినిపించుకోడు. వీడి నుంచి తప్పించుకోవడం ఎలా అంటూ ఇంకా పల్లవి ఆలోచిస్తూ అక్కడ ఉన్న రౌడీలకి కళ్ళతో సైగ చేస్తుంది. ఒక్కసారిగా ఆ నలుగురు కూడా కమల్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక కమల్ అయితే ఒక రకంగా నవ్వుతుంటే, పల్లవి చూడు బావా, నేనిదంతా మా అమ్మ కోసమే చేస్తున్నాను. మా అమ్మ కేవలం అవని అలాగే వాళ్ళమ్మ మీనాక్షి వల్లే చనిపోయింది. అందుకే వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మా అమ్మని చంపినా వాళ్ళకి కూడా అదే గతి పట్టాలని ఆలోచించే బ్లడ్ మార్చాను. అంతే, నేను ఏ తప్పు చెయ్యలేదు. అలాగే నువ్వు నా భర్తవి. ఒక భార్యకి భర్త తోడుగా పక్కనే ఉండి తను చేసిన పనుల్లో చేదోడుగా ఉండాలి. కాని నువ్వు నన్ను మానేసి అవని భజన చేస్తూ తిరుగుతుంటావు. చూడండి, ఈ కేసులో ఆ మీనాక్షికి శిక్ష పడే వరకు ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇతను తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే అతనికి ఏమీ కాకూడదు అంటూ ఇక పల్లవి అయితే కమల్ గురించి రౌడీలతో చెప్తుంటే, కమల్ రే వదలండి, ఒక్కసారి వదిలి చూడండిరా, మీ సంగతి చెప్తాను, మర్యాదగా వదులుతారా లేదా అంటూ కమల్ అయితే ఇక పల్లవి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నమే చేస్తాడు. కానీ పల్లవి తన తెలివితేటలతో కమల్ని కూడా అక్కడ తాడులతో కట్టిపిచ్చేస్తుంది. ఇంకా పల్లవి అయితే కమల్ దగ్గరికెళ్ళి, సారీ బావా, భర్తనే ఇలా కిడ్నాప్ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. నువ్వు ఇప్పుడు బయటకెళ్తే నీ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు నన్ను బయటకు రాకపోయినా తర్వాత నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు అని అంటుంటే, ఆ తర్వాత గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు, కానీ ఇప్పుడు అవని వల్ల అమ్మ మీనాక్షికి శిక్ష పడడం నాకు ఇంపార్టెంట్ అంటూ ఇక పల్లవి అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న సుబ్బారావు, ఏంటయ్యా మీ ఆవిడ మరీ ఇంత వైలెంట్ గా ఉంది, ఒక విధంగా చెప్పాలంటే నా పెళ్ళమే బెటరు అని అంటుంటే, అయితే నీ గురించి చెప్పమంటావా అంటూ ఇక కమల్ అయితే సుబ్బారావుని అడుగుతూ ఉంటే, సుబ్బారావు బాబు నీకు దండం పెడతాను, నీ దగ్గర భయపడే కదా కోర్టుకి రావాలి అనుకున్నాను, కానీ మీ ఆవిడ ఇలా మమ్మల్ని కట్టి పడేస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక సుబ్బారావు మాట్లాడుతుంటే, పక్కన తన భార్య నిర్మల, ఏంటి ఏదో మాట్లాడుతున్నారు, ఆ అబ్బాయి నాకేదో చెప్పాలనుకుంటుంటే మీరు చెప్పనివ్వట్లేదు. చూడు బాబు, అసలు నువ్వు దేని గురించి ఇంతో మాట్లాడుతున్నావు, ఏం జరిగిందో నాతో చెప్పు బాబు అని అంటుంటే, ఏంటంకుల్ చెప్పమంటావా అంటూ ఇక కమల్ అయితే సుబ్బారావుని అడుగుతూ ఉంటే, నీకు దండం పెడతాను బాబు, నువ్వు కాస్త ఊరుకో. నిర్మల, ఏం లేదని చెప్తున్నాను కదా, తన భార్య ఇదంతా చేసింది కదా, దాని గురించి అతను మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు బాబు, కాస్త తాగడానికి మంచినీళ్ళిస్తారా అంటూ ఇక సుబ్బారావు అయితే అక్కడున్న రౌడీల్ని అడుగుతూ ఉంటే, ఇంతలో కమల్కి ఏదో గుర్తొస్తుంది. ఇక కమల్ అయితే, రే నాకు కూడా దాహం వేస్తుంది, కాస్త వాటర్ ఇస్తావా అని అడగడంతో ఇక వెళ్ళి వాటర్ని అయితే తీసుకొస్తారు. కమల్ అయితే, రేయ్ వాటర్ని ఎలా తాగుతాన్రా, కాస్త కట్లిప్పితే మంచి వాటర్ తాగేస్తాను, ఆ తర్వాత మళ్ళీ కట్టేద్దురా అని అంటుంటే, మొదటిగా సుబ్బారావుని తాళ్ళిప్పి వాటర్ అయితే ఇస్తారు. సుబ్బారావు అమాయకుడు కాబట్టి ఇక వాటర్ తాగేసినాక తనంతట తానుగానే వాళ్ళతో తాడులతో
కట్టించుకుంటాడు. ఇక కమలైతే వీడి వెర్రి వెంగళాశాలు తాడు ఇప్పదీసినప్పుడు తప్పించుకోవాలి గాని మళ్ళీ కట్టమని చేతులిస్తున్నాడు అంటూ ఇక కమలైతే తన మనసులో అనుకుంటూ రే నాకు కూడా వాటర్ కావాలి అని అడగడంతో ఆగు అంటూ ఇక బాటిల్తో అతనే తాగించబోతుంటే రే 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 నాకు కూడా తాళ్ళిప్పితే తాగుతాన్రా తర్వాత కట్టెద్దురా అంటూ ఇక కమల్ మాట్లాడుతుంటే అందులో ఒకతను వద్దని మరొకతను రేయ్ వాడు మళ్ళీ తాగాక కట్టించుకుంటా అంటున్నాడుగా వాడు కూడా అదే చేశాడుగా అంటూ ఇక అందులో మరొక రౌడీ చెప్పడంతో ఇక కమల్ అయితే తాళ్ళిప్పిన మరుక్షణం వాటర్ బాటిల్ని చేత్తో పట్టుకుని వెంటనే వాళ్ళ మొహానికి కొడతాడు. ఇక పక్కన ఉన్న రౌడీలు కమల్ మీద అటాక్ చేయబోతుంటే ఇంకా కమల్ అయితే వాళ్ళందరినీ చితక్కొట్టేస్తాడు. ఆ తర్వాత సుబ్బారావు తాళ్లు తీస్తుంటే సుబ్బారావు బాబు నాకు భయంగా ఉంది అని అంటుంటే ఏంటంటీ ఇట్లాంటి వాణ్ణి మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చూసారా ఇప్పిన తాళ్ళని మళ్ళీ వాళ్ళతోనే కట్టించుకున్నాడు. అసలు వీడికి మీరింట్లో సరిగా చెయ్యవలసిన మసాజులు చెయ్యట్లేదేమో అంటూ ఇక సుబ్బారావు గురించి మాట్లాడుతూ నిర్మల తాళ్లు కూడా ఇప్పడంతో ఇక నిర్మల కూడా తన చీర కొంగుని దోపుకొని ఒక కర్ర తీసుకుని రౌడీలనైతే కొడుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఇక రౌడీలందరినీ చితక్కొట్టేస్తారు. సుబ్బారావు అయితే భయంతో ఒక మూలనైతే దాక్కుంటాడు. ఇంకా కమల్ అయితే రౌడీలందరినీ కొట్టేసి సుబ్బారావుని తీసుకుని అక్కడి నుంచి ఇంకా బయటకైతే వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక రౌడీలు దెబ్బలతో మేడం వాడు మా అందర్నీ చితక్కొట్టి ఆ సుబ్బారావుని అలాగే తన భార్య నిర్మలని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఈడియట్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను వాడు మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. వాడు తెలివిని ఉపయోగించుకుని జట్లా తప్పించుకున్నాడు. ఇప్పుడు నేరుగా వాళ్ళిద్దరినీ తీసుకుని స్టేషన్కి వెళ్తాడు. ఆ తర్వాత ఖచ్చితంగా ఆ మీనాక్షిని రిలీజ్ చేస్తారు. అలాగే తప్పుడు కేసు పెట్టినందుకు నా మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడికే వచ్చి వాడు నా ప్రాణాలే తీసేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ పల్లవి అయితే భయంతో గజగజ వణికిపోతుంది. ఇక ఇంతలో పెద్దవిడ పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి ఏమైందే అని అంటుంటే ఏమవుతుంది ఇంకాసేపట్లో నా మొగుడు ఇక్కడికి వస్తాడు. ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు నేను వాడి నుంచి తప్పించుకోవాలంటే నాకు ఒక్కరి దారి అంటూ ఇక పల్లవి అయితే నేరుగా అవని దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా అవని అయితే పల్లవిని చూసి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే అవనితో అక్క నేను మీ అమ్మ మీద పెట్టిన ఆ కేసుని వాపస్ తీసుకుంటాను. అలాగే నువ్వు ఏం చెప్తే దానికి ఒప్పుకుంటాను. నువ్వు చెప్పిందంతా వింటాను. కానీ కమల్ బావ నుంచి నువ్వే కాపాడాలి అని చెప్పడంతో ఇక అవనికి ఏమీ అర్థం కాదు. పక్కన ఉన్న అక్షయ్ అలాగే చక్రధర్ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అయితే పల్లవి ఏమైంది నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నట్టుగా ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇంకా అవని కూడా ఏమైంది పల్లవి కమల్ నుంచి నిన్ను కాపాడమేంటి? కమలు నిన్నెందుకు ఏదైనా చేస్తాడు అని అంటుంటే ఇక ఇంతలోనే కమల్ నేరుగా అవని దగ్గరకే వస్తాడు. వదినా దాన్ని వదిలిపెట్టండి నేను చూసుకుంటాను అంటూ కమల్ మాట్లాడుతూ ఉంటే కనయ్య ఏంటి ఆవేశం? అసలు నీకు ఏమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే వదినా ఇది కావాలని అత్తయ్య మీద తప్పుడు కేసు పెట్టింది. పైగా ఆ కేసు తప్పుడు కేసని ఎక్కడ బయటపడిపోతుందా అని ఆ సుబ్బారావు అలాగే తన భార్య నిర్మలని కిడ్నాప్ చేసింది. వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తే ఇది నన్ను కూడా కిడ్నాప్ చేసి ఇంకా పెద్ద తప్పు చేసింది. ఇట్లాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. మీరు అడ్డు తప్పకండి, దీన్ని అంత చూస్తాను అంటూ ఇక కమల్ అయితే పల్లవిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అవని అయితే కన్నయ్య ఆగు ఇప్పటికీ నువ్వేం చేస్తావా అని పల్లవి భయంతో హడలిసొస్తుంది. తను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను అంది. నువ్వు ఇక తనేమనకూడదు అని అంటుంటే అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు? ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ పెట్టి
ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇట్లాంటి దాన్ని ఎలా వదిలిపెట్టేస్తాను అంటూ కమల్ అయితే ఇక కోపంతో పల్లవి మీద విరుచుకుపడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ అయితే ఫోన్ చేసి పల్లవిని